హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం యూఐ టీజర్ కోసం. ఉపేంద్ర గారు ఎలాంటి కంబ్యాక్ ఇస్తారు, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మనం వెయిట్ అయితే చేస్తున్నాం అనమాట. అతని డైరెక్షన్ అతనే, హీరో అతనే, ఒక కొత్త వరల్డ్, యూఐ వరల్డ్, ఏఐ వరల్డ్ కాదు యూఐ వరల్డ్ అని మనకి ఒక బ్లాంక్ టీజర్ అయితే వదిలేరు. ఒక 4 months అయితే అవుతుంది, మొత్తం చీకటే. అలాంటిది ఇప్పుడైతే మొత్తం విజన్ తో అయితే వదిలేరు. ఏముంది అసలు టీజర్ ఒక్క మాటలో చెప్పాలంటే వెయిటింగ్. అసలు నెక్స్ట్ ఏంటి కొత్త కాన్సెప్ట్ ఇది, అర్థమవుతుంది. ఇది చాలా కొత్త కాన్సెప్ట్. ఇది ఎలా అంటే ఫ్యూచరిస్టిక్. ఇది మనకి ఎలా అంటే మనందరం ఫ్యూచర్ లో ఏఐ వచ్చిన తర్వాత మనం వాటికి స్లేవ్స్ అయితే అవుతాం. సో ఇప్పుడు ఉపేంద్ర గారు తీసే మూవీ ఎలా ఉందంటే అసలు ఏఐ అడ్వాన్స్మెంట్స్ ఇవేమి ఉండవు. ఒక కొలోనియల్ రూల్ అయితే వస్తుంది. ఎలా అంటే ఒక బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించారో ఇక్కడ కూడా సేమ్ మన ఇండియన్స్ ఒక 6 to 7 members ఒక పెద్దలందరూ కూర్చొని పరిపాలించి ఒక మనుషుల్ని చిత్రహింసలు పెడుతూ ఇక్కడ ఏమవుతుంది అంటే మనుషుల హింసను కోరుకుంటారు. జనరల్ గా ఎలా ఉంటది, ఇప్పుడు ఏదైనా ఒక మూవీ చూసామంటే హింస నుండి దూరంగా పారిపోతారు, మనకి విముక్తి కావాలి, ప్రజలందరూ దూరంగా వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంటారు. ఇక్కడ హీరో క్యారెక్టర్ చూసామంటే ఒక హార్స్ మీద ఒక గ్రిమ్ రేపర్, అంటే మనకి ఇంగ్లీష్ లో గానీ చూసాము అంటే చనిపోయేటప్పుడు ఒక స్కల్ ఇంకా చేతిలో ఒక పెద్ద గొడ్డలు పట్టుకొని వస్తారు మనకి తీసుకెళ్లిపోవడానికి. ఆ కైండ్ ఆఫ్ లుక్ లో అయితే ఉన్నారు. మన అందరిని హింసించే క్యారెక్టర్ లో ఉంది ఇక్కడ ఉపేంద్ర గారిది కానీ చూసాము అంటే. అతను అయినా సరే ఏది రివీల్ అయితే చేయలేదు ఇక్కడ. అతను ఒక డైలాగ్ లేదు, అతను చేసే యాక్షన్ ఏమీ లేదు, కేవలం హార్స్ మీద వస్తారు, అతను వెళ్తుంటే అందరూ చీర్ అయితే చేస్తున్నారు. దీనికే సింబాలిక్ గా చెప్తున్నారు ఎలాగా కాలం గడిచే కొద్దీ మనం దేవుడిని కన్నా దెయ్యాన్ని ఎక్కువ పూజిస్తామని. దీన్ని ఇక్కడ రిఫరెన్స్ అయితే ఇక్కడ చాలా బాగా అయితే యూస్ అయితే చేశారు. అన్నిటికన్నా నాకు నచ్చింది కెమెరా మూమెంట్స్. అసలు ఏముంటది, జూమ్ ఇన్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది, ఇంకా వే ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ టు ద వరల్డ్. ఒక లాంగ్ షాట్ లో ఓపెన్ అయితే అవుతుంది మనకి టీజర్ అయితే. అలా ఓపెన్ అయింది మనల్ని నేరుగా లోపలికి ఇన్వాల్వ్ అయితే అవుతాం. అసలు ఏంటి మొత్తం అంతా కొత్తగా ఉంటది. మళ్ళీ యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఉంటది, చైనీస్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయి అవి ఉంటాయి. రోమ్ లో ఒక కొలోజియం లాంటిది ఎలా ఉంటుందో సేమ్ అలాంటిది కూడా ఇందులో ఒకటైతే రిఫరెన్స్ అయితే వాడారు. సో మొత్తం అన్ని కలిపి ఒక సింగిల్ వరల్డ్ ఆర్డర్ అన్నది అయితే డెవలప్మెంట్ అయితే చేశారు. ఎలా అంటే మొత్తం వరల్డ్ లో ఉన్న అన్ని కైండ్ ఆఫ్ కల్చర్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు సెట్ చేసుకున్న వరల్డ్ లో మనందరికి కామన్ గా ఉంటది. ఇది ఎలా అంటే మనకి 90s మూవీలో ఒక జనరేషన్ ని టార్గెట్ చేసే మూవీ ఒకటైతే ఉపేంద్ర గారు అయితే తీశారు. ఇప్పుడు ఎంటైర్ హ్యూమానిటీ, అసలు హ్యూమన్స్ ఎటువైపు వెళ్తున్నారు, అసలు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఈ టీజర్లు అయితే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ అంతా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నారు. సో అలా అన్నట్టుగానే టీజరే మొత్తం డిఫరెంట్ గా ఉందంటే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ అయితే ది బెస్ట్, వన్ ఆఫ్ ది మోస్ట్ క్రియేటివ్ వర్క్స్ ఉపేంద్ర గారు ఇప్పటి వరకు చేసిన వాటిలో దీనికి నెంబర్ 1 or నెంబర్ 2 స్థానం దీనికి గ్యారంటీగా అయితే ఉంటది. టీజర్ కట్ అయిన వాళ్ళు చూపించిన విధానమైన చాలా బాగుంది. వెనకాల వెళ్ళే మ్యూజిక్ ఇంకా కలర్ ప్యాలెటింగ్ అసలు ఎక్స్ట్రాడినరీ. ఆ స్నేక్ సీన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి బీజిఎం మనల్ని ఒక మిస్టిక్ వరల్డ్, అంటే మనకి ఏం తెలియని ఒక మిస్టీరియస్ చోటుకి తీసుకెళ్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది. బాబా ఎక్స్ట్రాడినరీ. అసలు నేనైతే గ్యారంటీగా వెయిట్ అయితే చేస్తా ఈ మూవీ ఎప్పుడు వస్తుందని. జనరల్ గా మూవీస్ హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి, కానీ ఉపేంద్ర గారు చేసే మూవీస్ అయితే మనల్ని కాసేపు క్వశ్చన్ మార్క్ స్టేట్ లో అయితే పెడతాయి. సో ఈ మూవీ కూడా అలా పెడతాదా లేదా అన్నది మనకి మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకైతే తెలుస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ.